నమస్తే, వెల్కమ్ టు E6 టీవీ. నేను మీ సంపత్ కుమార్. తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడి 4 నెలలైనా ఒక్కరోజు కూడా విశ్రాంతి లేకుండా పనిచేస్తున్న ముఖ్యమంత్రి మంత్రులను పొగడ్తలతో ముంచెత్తారు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఎల్బీనగర్ స్టేడియం వద్ద జరిగిన ప్రమాణ స్వీకార వేడుక నాటి నుంచి వారంతా ప్రజల కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారని ఆయన వెల్లడించారు. ఎల్బీనగర్ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసిన దినం నుండి ఇప్పటి వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన మంత్రివర్గం ఒకరోజు కూడా విశ్రాంతి తీసుకోకుండా, ఎలాంటి సెలవులు లేకుండా నిరంతరం ప్రజల కోసం పనిచేస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజు నుండి ప్రజల అభ్యున్నతికి అహర్నిశలు శ్రమిస్తున్న ఈ ప్రభుత్వం తెలంగాణలో పాలనకు కొత్త దిక్సూచి అవుతుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్క మంత్రి తన శాఖ బాధ్యతలను పూర్తిగా తీసుకుని ప్రజల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి చురుగ్గా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఏ జిల్లా అయినా తిరుగుతూ రైతుల సమస్యలపై, విద్యార్థుల ఆకాంక్షలపై, వలస కార్మికుల బాధలపై, ఉద్యోగుల ఆకాంక్షలపై ప్రత్యేక దృష్టి సారించారని చెప్పారు. ప్రజలతో నేరుగా ముఖాముఖి భేటీలు నిర్వహిస్తూ వారి ఆకాంక్షలే ప్రభుత్వ విధానాలు కావాలన్న ధ్యేయంతో ముందుకు సాగుతున్నారని కొనియాడారు. ప్రభుత్వం ప్రజలందరికీ చేరువ కావాలన్న ఉద్దేశంతో డిజిటల్ పథకాలతో పాటు భౌతిక సమన్వయాన్ని కూడా కలిపి పాలనను అందుబాటులోకి తెచ్చిందని అన్నారు. ఇది గత ప్రభుత్వాల కాలంలో చూడలేని కొత్త పాలనా సంస్కృతి అని వ్యాఖ్యానించారు. రైతుల రుణమాఫీ, మహిళలకు ₹1,00,000 ఆర్థిక సాయం, విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్, నిరుద్యోగ భృతి లాంటి హామీలను నెరవేర్చేందుకు ప్రభుత్వం సమిష్టిగా పనిచేస్తోందని తెలిపారు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రజలందరికీ సత్వర పరిష్కారాలు అందించాలన్న దృఢ సంకల్పంతో పనిచేస్తున్న ఈ ప్రభుత్వం తెలంగాణకు పునర్నిర్మాణ దిశగా అడుగులు వేస్తోందని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఏ మంత్రి గాని, ఏ ఎమ్మెల్యే గాని ఏ రోజు కూడా, ఏ ఒక్క నిమిషం కూడా ఎల్బీనగర్ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసిన 5 నిమిషాల నుంచి ఈ సంవత్సరంన్నర దాకా కూడా ఏ మంత్రి కానీ, ఏ ఎమ్మెల్యే కానీ, ఈవెన్ ముఖ్యమంత్రి గారు కూడా ఒక్క సెలవు దినం తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. ఏ రోజు కూడా, ఏ ఒక్క నిమిషం కూడా ఎల్బీనగర్ స్టేడియంలో ప్రమాణ స్వీకారం